అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగు క్లాస్ రూమ్ బేస్ లైన్ టెస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ముందుగా మీకు 15 బిట్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం 15 మార్కులు. మీరు ఇక్కడ చూసుకోండి, ఏ దాంట్లోకి ప్రకృతి వికృతుల, లేకపోతే అర్థాల, పర్యాయ పదాల, నానార్థాల, విడదీసేదా, తర్వాత లఘు గురువులు గుర్తించేది ఇక్కడ ఉంది చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, చిరునవ్వు పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. ఓకేనా. తర్వాత షష్ఠి విభక్తి ప్రత్యయాలు ఏంది? కిన్కున్ యొక్క లోన్ లోపల ఏం విభక్తి? షష్ఠి విభక్తి. అంటే కున్ వచ్చింది కాబట్టి షష్ఠి విభక్తి. ఓకేనమ్మా. తర్వాత 10వది, నాకు ఈ సమాచారాన్ని మీకు అందజేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మ. వాళ్ళ సహాయ సహకారం ఉండబట్టే నేను మీకు అందజేస్తున్నాను. తర్వాత అపరిచిత గద్యం. ఇది అపరిచిత గద్యం ఇచ్చినాడు, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినాడు. ఓకేనా. తర్వాత తెలుగు భాషాకార రచన ఎవరితో మొదలైంది? బమ్మెర పోతన దేన్ని తినిపించారు? తిరుపతి వెంకట కవులు ఏ విద్యలో వీరవిహారం చేశారు? కావ్య రచనను విస్తృతంగా చేసిన వారు ఎవరు? తర్వాత క్రింది గద్యాన్ని చదివి 2 ఉదాహరణల చొప్పున భాషాంశాలు. సెక్షన్ బిలో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించిన ఆన్సర్స్ రాయాలి. 3 ఇస్తారు, ఒక్కదానికి 1 మార్కు, మొత్తం 3 మార్కులు. మీరు ఈ పారాగ్రాఫ్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత క్రింది ప్రశ్నలకు 2 వాక్యాలు సమాధానాలు రాయండి. ఇక్కడ చూడండి మా చిన్న ప్రశ్నలు. నీకు నచ్చిన పాఠం ఏది, ఎందుకో ఈ వాక్యంలో సమాధానాలు రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. నాకు ఈ సమాచారాన్ని మీకు అందజేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అందరికీ ధన్యవాదాలు.